స్తోత్రం కలుగుతాక దీన్ని మనం డెడికేషన్ చేస్తూ ఉండగా అందరం కూడా సపోర్ట్ కొడుతూ ఈ కార్యక్రమాలకు మనం ముందుకు వెళదామండి. అందరము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామలో ఈ సభను దేవునికి అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామలు. ఎందుకంటే పావురము దేవునికి చిహ్నంగా ఉంది కాబట్టి పావురము పరిశుద్ధపరచబడినటువంటి కనుక యేసుప్రభువారు దేవుని కుమారుడని గుర్తు కొరకు కూడా ఆయన కుడిపార్శ్వన ఎగిరి కూర్చున్నటువంటిది పావురము కనుక ఇది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామలు. పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము మన సభల మీద మన గ్రామం మీద వచ్చినటువంటి బిడ్డలందరి మీద కూడా ఉండాలని ఈ పరిశుద్ధాత్మని యొక్క పావురాన్ని పరిశుద్ధాత్మ నామమున ఎగరవేస్తున్నాము. దేవుడికి